వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఒక నాయకుడు అంటే ప్రజల కష్టాలను కేవలం వినడం కాదు, వాటికి వెంటనే పరిష్కారం చూపించడం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. మన రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన చేనేత, క్రోచెట్లెస్, హస్త కళాకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చిన్న చిన్న దారాలతో, సన్నటి సూదులతో కుడుతూ కుడుతూ తమ కంటి చూపును కోల్పోతున్నారు. ఆ చేతుల్లో కళ బతకాలంటే ముందు ఆ కళ్ళల్లో వెలుగులు చిరకాలం నిలవాలి. సరిగ్గా ఇదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హస్త కళాకారులు అడిగిన నెల రోజుల లోపే వారి సమస్యను తీరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. కేవలం పరీక్షలు చేసి వదిలేయకుండా అవసరమైన వందలాది మందికి స్వయంగా కళ్ళజోళ్లు సిద్ధం చేయించి అందిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్కు ఈ కళాకారుల కష్టాలు ఎలా తెలిసాయి? కొండపల్లి నుంచి అతిలి వరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జరుగుతున్న ఈ మహా వైద్య శిబిరాల వెనక ఒక గొప్ప సంకల్పం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ గొప్ప కార్యక్రమానికి బీజం ఎక్కడ పడిందో ముందుగా తెలుసుకుందాం. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక భారీ హస్తకళ మహోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదిక మీద నుంచి కాకుండా నేరుగా కళాకారుల దగ్గరికి వెళ్లి వాళ్లతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ సమయంలో నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవి గ్రామానికి చెందిన క్రోచెట్లెస్ కళాకారిణి మహాలక్ష్మి పవన్ కళ్యాణ్కు ఒక కన్నీటి సమస్యను చెప్పుకున్నారు. అయ్యా, మేము ఉదయం నుంచి సన్నటి దారాలతో, చిన్న చిన్న నమూనాలతో గంటల కొద్దీ అలాగే చూస్తూ ఉండటం వల్ల మా కంటి చూపు పూర్తిగా మందగిస్తుంది. మాకు కంటి పరీక్షలు చేయించండి అని ఆవేదనగా కోరారు. ఆ మాట విన్న వెంటనే పవన్ కళ్యాణ్ చలించిపోయారు. అదే వేదిక మీద నుంచి సంబంధిత అధికారులకు ఒక పవర్ఫుల్ ఆర్డర్ పాస్ చేశారు. మన రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ఉన్న ప్రతి హస్త కళాకారుడికి వెంటనే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. నాయకులు వేదికల మీద హామీలు ఇవ్వడం కామన్, కానీ వాటిని నెలలోపి చేసి చూపించడం అంటే అది పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమైంది. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అధికారులందరూ రంగంలోకి దిగారు. మొదటిగా గత నెలలో నర్సాపురంలో క్రోచెట్లెస్ కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అక్కడ వందలాది మందికి పరీక్షలు చేయగా వారిలో 141 మందికి ఖచ్చితంగా కళ్ళజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. వాళ్లను ఆసుపత్రుల చుట్టూ తిప్పకుండా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆ 141 మంది కళాకారులకు ఉచితంగా కళ్ళజోళ్లను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. అక్కడితో ఈ శిబిరాలు ఆగిపోలేదు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి ప్రాంతాల్లో కూడా క్రాచెట్లెస్ నేత కార్మికుల కోసం మరో 2 భారీ వైద్య శిబిరాలు పూర్తయ్యాయి. ఈ 2 శిబిరాల్లో కలిపి దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి పైగా కళాకారులకు కూడా డిప్యూటీ సీఎం కళ్ళజోళ్లు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ కంటి పరీక్షల్లో మరొక ఇంపార్టెంట్ విషయం బయటపడింది. వయసు పైబడిన చాలా మంది కళాకారులకు కేవలం అద్దాలిస్తే సరిపోదు, వాళ్లకు కంటి శుక్లం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ పేద కళాకారులకు శస్త్రచికిత్సలు కూడా ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తిగా ఉచితంగా చేయించాలని అధికారులను ఆదేశించారు. అత్తిలి, యలమంచలి క్యాంపుల్లో దాదాపు 20 మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి ఉచిత ఆపరేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు కేవలం గోదావరి జిల్లాలకి పరిమితం కాకుండా బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన కొండపల్లి, వీణాల తయారీకి కేరాఫ్ అయిన బొబ్బిలి, అలాగే కలంకారీ కళకు పుట్టినిల్లైన శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కళాకారుల ఆరోగ్యమే వారి కళకు నిజమైన బలం అనే పవన్ కళ్యాణ్ ఆశయం ఇప్పుడు అక్షరాలా నెరవేరుతుంది. రాబోయే రోజుల్లో క్రోచెట్లెస్ కళాకారుల కోసం అచంట నర్సాపురంలో మరో 2 భారీ నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంవత్సరాల తరబడి మసకబారిన చూపుతో తమ కళను వదులుకోలేక, అలాగని పని చేయలేక నరకం అనుభవిస్తున్నటువంటి ఎంతో మంది పేద హస్త కళాకారులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ఉచిత కంటి వైద్య సహాయం ఒక దేవుడిచ్చిన వరంలా మారింది. కళ్లద్దాలు, మందులు, శస్త్రచికిత్సల వరకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అండగా నిలబడటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లు వేయించుకుని వదిలేకుండా అడిగిన నెలలోపే హస్త కళాకారుల బాధను తీర్చిన పవన్ కళ్యాణ్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.